Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ మీ అందరికీ తెలిసిన వార్తని లేకపోతే ఆల్రెడీ ఇండైరెక్ట్గా లీక్ అయిన వార్తని ఇందులో పెద్ద ఆశ్చర్యపోవడానికి పెద్దగా ఆస్కారం ఏం లేదు. అయినప్పటికీ కూడా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తెప్పిస్తుంది ఈ వార్త అన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఈ వీడియో. సో ముఖ్యంగా ఏంటంటే జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటి నుంచి సో ఎంత సాటిస్ఫాక్షనో ఒకంత డిస్సాటిస్ఫాక్షన్, అది కూడా ఇమాజినేషన్స్ వల్ల, అపోహల వల్ల, లేకపోతే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వల్ల వచ్చిన ఇమాజినేషన్స్. లైక్ జీవో నంబర్ 46 అని చెప్పేసి కొంచెం ముందుకి కొంచెం వెనక్కి వెళ్తుంది అని చెప్పేసి, అయితే అది ఏ ఉద్దేశంతో చెప్పినా స్టూడెంట్స్ని కొంచెం గందరగోళానికి కానీ లేకపోతే భయానికి గురి చేయడం జరిగింది. జూలై 13న ఏదైతే పీడిఎఫ్ సర్క్యులేట్ అయిందో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో, వాట్సాప్ ఛానల్స్లో, సో అది ఎంత ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి నాలాగే ఎంతోమంది వీడియోస్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే అని చెప్తూనే ఉన్నాం. అండ్ ఇవాళ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదనుకోండి, బట్ అంత పని అయిపోయింది. చూస్తే సో జనరల్గా మనకు జాబ్ క్యాలెండర్లో 3700+ పోస్ట్స్ని సెకండ్ ఫేజ్లో భాగంగా రిలీజ్ చేయాల్సి ఉంది, అది అందరికీ తెలుసు. కానీ జూలై 13న ఏదైతే పీడిఎఫ్ వచ్చిందో లేకపోతే ఏదైతే పోస్ట్స్కి సంబంధించి డేటా వచ్చిందో, సో కొంచెం ఇక్కడ మనం చూస్తే 3168 అంటే ఆ పీడిఎఫ్ నిజమో కాదో, అంటే ఇన్ఫ్యాక్ట్ నేను వీడియోస్ చేసినప్పుడు కూడా ఇది అఫీషియల్ అని మీరు ఎలా కన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్పి నాకు పర్సనల్గా మెసేజెస్ ఇవన్నీ కూడా వచ్చాయి. అందులో మనకు క్లియర్గా కనబడింది ఏంటంటే సెకండ్ ఫేజ్లో 3168 పోస్ట్స్. అంటే ఈ 3168 పోస్ట్స్కి సంబంధించి గవర్నమెంట్ చూస్తే సో మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి కనిపిస్తుంది. అంటే దాట్ మీన్స్ ఈ 3168 పోస్ట్స్ నిజమే. సో ఇప్పుడు ఇది నిజం అవుతే ఆబ్వియస్గా 2388 సెకండ్ అంటే థర్డ్ ఫేజ్లో గ్రూప్ 2 ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అది నిజం అని చెప్పడానికి ఈ పీడిఎఫ్ ఒక బెస్ట్ ఉదాహరణగా నిలిచింది. అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల మన ప్రిపరేషన్ ఆగుతుంది. అది న్యూస్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి వస్తున్న ఏదైతే డిఫరెంట్ పియర్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్స్ డిలే అవ్వచ్చు, కానీ పోస్ట్స్ అమ్ముకోవచ్చు, ఇట్లాంటి నెగటివ్ వార్తల వల్ల మన ప్రిపరేషన్ ఒకవైపు ఆగిపోతుంది కొంతమంది స్టూడెంట్స్కి. కానీ గవర్నమెంట్ ఒక ఫైనల్ గేర్లో ఎక్కడ ఆగకుండా, సో ఏదో ఒక వార్త వచ్చి ఏదో నోటిఫికేషన్స్ డిలే అవుతాయి, ఏదైనా అవ్వచ్చు, ఆ వార్త ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో కానీ అంతే ఫాస్ట్గా గవర్నమెంట్ దానికి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం చూస్తూ ఉంటే ఈ ఫస్ట్ ఫేజ్లో 1523 రిలీజ్ చేసింది. సెకండ్ ఫేజ్లో కొన్ని అబ్స్టాకిల్స్ ఉన్నప్పటికీ కొంచెం డిలే అవ్వబోతుంది అని వినిపించినప్పటికీ సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సెకండ్ ఫేజ్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్న థింగ్స్ ఏంటంటే, ఇక్కడ మంచి వార్త ఏంటంటే గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో 91 పోస్ట్స్ ఉన్నాయని కదా, సో మనకు 117 అన్న క్లారిటీ ఇదే పీడిఎఫ్లో. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే 117 వరకు గ్రూప్ 1. నిన్ననే వీడియో చేశాను, ఇంకొన్ని 130 వరకు పెరగడానికి ఎలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, ఇది ఒక బెస్ట్ న్యూస్. ఇంకొక వార్త ఏంటంటే ఎండోమెంట్కి సంబంధించి 104 మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ 104. అంటే దీన్ని బట్టి చూస్తే ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి 104 వేకెన్సీస్ అది నిజం అవ్వబోతోంది. గ్రూప్ 1కి సంబంధించి 117 నుంచి 130 పోస్ట్స్ వరకు అది కూడా నిజం అవ్వబోతోంది. సో మీ ప్రిపరేషన్ ఆగకండి. అండ్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి 750 పోస్ట్స్ వాళ్ళ పనులో వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది స్టూడెంట్స్, లక్షలాది మంది స్టూడెంట్స్ గ్రూప్ 2కి, ఎస్ఐకి, ఇందులో ఉన్న ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీ ప్రిపరేషన్ ఆపకండి, ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళండి. సో ఇటువంటి వీడియో చేసినప్పుడు కొంతమందికైనా ఆలోచింపజేసే విధంగా లేకపోతే ఇంకొంచెం ఫాస్ట్ అప్ చేసే విధంగా దోహదపడుతుంది అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. అండ్ నెక్స్ట్ దానికంటే ముందు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. ఈ అచీవ్మెంట్స్కి కారణం అయిన ఫ్యాకల్టీ టీం వీళ్ళు. సో ఇప్పటికైనా మీలో చాలామంది గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. సో గ్రూప్ 1 సో అట్లీస్ట్ అంటే ఇప్పుడు వరకు దీన్ని బట్టి చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవునన్నా కాదన్నా అక్టోబర్లో జరుగుతుంది. సో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ని టార్గెట్ చేసుకొని ఉంటే ఆ తర్వాత మెయిన్స్ని ఫోకస్ చేద్దాము అనుకుంటే బెస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటెంట్ రోహిత్స్ అకాడమీలో. అలాగే గ్రూప్ 2, సో ఎవరైతే గ్రూప్ 2కి సర్వం సిద్ధంగా అవ్వాలి, ఎట్లయినా కొట్టాలి అనుకుంటే
వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన గ్రూప్ 2. సో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమే ఇది. ఈ రెండు వైపులా మీకు కనిపిస్తుంది. ఈ ఫ్యాకల్టీస్కి సంబంధించి డెమో వీడియోస్ పెట్టాం. సో మా దగ్గర యూనిక్ పాయింట్ ఏంటంటే గ్రూప్ 1 150 డేస్లో కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక. ఇందులో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు హౌస్ వైఫ్స్ అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫేవర్గా ఉండేలాగా బెస్ట్ ప్లాన్. సో నెక్స్ట్ గ్రూప్ 2. సో ఇంకా గ్రూప్ 2కి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తుంది. ఆ నవంబర్లో ఎగ్జామ్ ఉంది. దానికైనా ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఇప్పుడు అంటే గవర్నమెంట్ 100% ఫుల్ ఫోకస్డ్గా ఉంటుందని తెలిసింది. నెక్స్ట్ ఫుల్ ఫోకస్ మనది కావాలి. మనకు ఫోకస్ ఉన్న ఎక్కడ క్లాసెస్ వినాలి, ఎక్కడ మెటీరియల్స్ బాగుంటాయి, ఎక్కడ టెస్ట్స్ అనే డౌట్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి బెస్ట్ గ్రూప్ 2 క్లాసెస్ మన దగ్గర. ఈ డైలీ ప్లానర్ కూడా ఉంది. 150 డేస్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ చేసే విధంగా. సో ప్రతిరోజు వీడియో క్లాసెస్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్స్, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్. సో ఎలా అంటే ఎంతసేపు రివైజ్ చేయాలి, ఏ మెటీరియల్స్ ఎంతసేపు చదవాలి, ఏ వీడియో ఎంతసేపు వినాలి, ఇలా 150 డేస్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయిపోయే విధంగా బెస్ట్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందుబాటులో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మీకు చూస్తే 104 ఎండోమెంట్ అన్నాను. రోహిత్స్ అకాడమీలో ఎండోమెంట్స్కి సంబంధించి 104 పోస్ట్స్ ఉన్నాయి కదా. బెస్ట్ ఎండోమెంట్ పేపర్ 1 మన గ్రూప్ 2 బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఏదైతే చెప్పుకున్నామో అదే ఫ్యాకల్టీతో గ్రూప్ అంటే ఎండోమెంట్లో పేపర్ 1 కంబైన్డ్గా చెప్పడం. అండ్ ఎండోమెంట్ పేపర్ 2లో మనకు చెప్తోంది రాంబాబు సార్ ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ 360 ర్యాంక్ సాధించారు. ఏపీ గ్రూప్ 2 అంటే కంబైన్డ్ ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్లో స్టేట్ 5th ర్యాంకర్. ఒక 15 ఇయర్స్గా తెలుగు లిటరేచర్, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఇటు సివిల్స్కి ఇటు గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి కంబైన్డ్గా టీచ్ చేస్తూ ఉన్నారు. ఇలా అకాడమికల్గా సో ఇలా ర్యాంక్ కొట్టిన పర్సన్గా సో బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు ఎండోమెంట్ క్లాసెస్ రోహిత్స్ అకాడమీలో అవైలబుల్ ఉన్నాయి. సార్ యొక్క డెమో క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఏదో బోర్డు మీద ఆ స్లైడ్స్ పెడుతూ చెప్పడం అన్నట్టు కాకుండా సో మీకు ఒక స్టోరీ చెప్పినట్లుగా, ఒక స్టూడెంట్ అంటే ప్రవచనాలు ఎలా అయితే ఉంటాయో అలా చెప్తూనే సో మిమ్మల్ని అందులో ఇమాజినేషన్స్లోకి దించేసి దానికి రిలేటెడ్ మెటీరియల్ని కూడా బెస్ట్గా సార్ మీకు అందించడం జరిగింది. సో బెస్ట్ గ్రూప్ 1 కావాలన్నా, బెస్ట్ ఎండోమెంట్ కావాలన్నా, గ్రూప్ 2 కావాలన్నా, ఎస్ఐపిసి ఏ కోర్స్ కావాలన్నా రోహిత్స్ అకాడమీ కోర్సులో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే వీటికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఎండోమెంట్ పేపర్ 1, పేపర్ 2 లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 డెమో క్లాసెస్ లేకపోతే డైలీ ప్లానర్ ఏది కావాలన్నా దీనికి మెసేజ్ పెట్టండి. నేనే మీకు రెస్పాండ్ అవుతాను. సో బెస్ట్ కంటెంట్ విత్ బెస్ట్ మెంటర్షిప్ మన అకాడమీలో ఉంది. అండ్ గైస్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడ అంటే కాలం ఎప్పుడు ఆగది అంటారు కదా, కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టు. సో సేమ్ అలాగే ఈ గవర్నమెంట్ కూడా సో మీరు చెప్పే లేకపోతే డిలే లేకపోతే ఏవో ఆబ్స్టాకిల్స్ ఏవి కూడా వినపడేటట్టు లేదు, వినేటట్టు కూడా లేదు. సో వాళ్ళు నెక్స్ట్ ఉగాది కల్లా మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి చాలా ఈగర్గా ఉన్నారు. దానికి తగ్గట్టు అంతే వేగంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడము, ఎగ్జామ్స్ పెట్టడము, రిజల్ట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. సో ఖచ్చితంగా 2026 షుడ్ బీ అ గోల్డెన్ ఇయర్ ఫర్ యూ. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళండి. 100% విజయం లభిస్తుంది. సో అండ్ అలాగే ఛానల్ చాలామందికి తెలియని వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో నేను చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. అండ్ అలాగే మాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.